ఇంట్లో ఈజీగా టీ టైం కేక్ని చాలా స్పాంజీగా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకునే ప్రాసెస్ని అయితే చూపిస్తున్నాను. మనం ప్రిపేర్ చేసుకునే కేక్స్ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అన్నా, స్పాంజీగా రావాలన్నా సరే, బేకరీ స్టైల్లో రావాలన్నా సరే, కేక్ జెల్ని అయితే ఈ రెసిపీలో నేను యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడాను స్క్రీన్ మీద ఇస్తానండి, ఒకసారి నోట్ చేసేసుకోండి. ఈ రోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి ఎగ్తోన్ అనమాట. ఎగ్లెస్ కూడా త్వరలో అప్లోడ్ చేస్తానండి. నేను ఇక్కడ బ్యాటర్ మిక్స్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మనం ఎగ్స్ బీట్ చేసిన తర్వాత, కేక్ జెల్ని యాడ్ చేసిన తర్వాత షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం డ్రై ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని పావు కప్ ఆయిల్, పావు కప్ పాలు వేసుకున్న తర్వాత మనం బ్యాటర్ మిక్సింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది కదా. దీన్ని నేను 8 ఇంచెస్ టిన్లోని బేక్ చేసుకుంటున్నానండి. టీ టైం కదా, జస్ట్ నార్మల్గా కాజు వేసుకున్నాను అనమాట పైన. నేను స్క్రీన్ మీద ఇచ్చే ఇంగ్రీడియంట్స్తో మీరు కేక్ ప్రిపేర్ చేసినట్టయితే 1/2 kg స్పాంజ్ అయితే ప్రిపేర్ అవుతుంది. అదే హాఫ్ క్వాంటిటీ తీసుకున్నట్టయితే 1/2 kg టీ టైం కేక్ అయితే అవుతుంది. కేక్ అయితే నేను మోక్ష బాగా తిన్నామండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అసలు మర్చిపోద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లోని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.